నాగవంతి పిక్కిన పిడిగంట బొట్టున బొట్టుగంట 3 గుండాలు 3 జెండాలు 3 మతాల గల్లవాడు కురువలకి బీరన్న కుమార్తెకు వీరన్న తురుకోలకు పీరన్న వీరన్న పక్కన సార్ బీరుల్లి ఆ సొమ్మును వంచిండు ఏది నాగవంతి పిక్కిన పిడిగంట బొట్టున కొట్టుగంట అయితే గానగంట గంట గుమ్మంత సింకు ఎవడల కాడ బుడిగ నులకతంగా రాయసులు పట్టం కొడతాడు రాయసులు పట్టం ఒక్కసారి ఒక 20 మందిని కూర్చుని పెడతాడు 20 మందికి ఒక్కటే దారం ఒక్కటే మంత్రం చదువుతాడు 20 మందికి మనిషికి 2000 తోపుతాడు రాయసులు పట్టి నులక దంగ వాళ్ళి రాయసులు పట్టం కొట్టి ఒకటిసారి అది దంగాలి అయితే నాయన గానగంట గంట కుమార్ శంకు సొమ్ములు వంచిండు తలకడం పొదికేయడం వెనక బోడదాసరం లేరు సినిమా లేవు సీరియల్ లేవు ఇక్కడి కట్టి చీరలు కట్టి తగ్గ తిం ఆట ఆటలు అవి బోడదాసరం తలకిరడమో పూజకిరడమేమో బోడదాసరం సిక్కులేమో బోడదాసరం అన్నాడు గంటలు పొంతలేమో గంగెట్టుకొని ఆ ఎత్తున పొంతేసుకొని అరియో అవి గంతులు పంతులు గంగెట్లు ఎదుసిక్కులు వంచుడు తలకిరీడాలు వంచుడు బుధకిరీడాలు వంచుడు 7 వారాలు వంచుడు 7 సీజులు వంచిండు నాయన నీకు ఒక్కరు గంట అన్నాడు నాయన 2 పాదాలు పట్టిండు గోరి నాయనారా నాయన పయ్యదారి కిందరా బంగవా ఈ పోతిరా నాయనారా నాయన మళ్ళీ పుట్టందాల పుట్టుకరా నది పుల్లందాల బతుకురా కాపులింతా నీరురా నీరు పుట్టానంటరా కాపు దాపు అట్టిరా కాపులున్నా కాడరా కౌలవన్నా వంటివా కాపులింతా పుడతరా కాని కట్టా వచ్చరా నారగూరి అన్నలే అన్నతో నీ బాధరా నారగూరి వదరా వదనతో నీ బాధరా చేసుకున్న భార్య భార్యతో నీ బాధరా నాయనారా నాయన దేవతుల్లా నన్నురా దేవుని అయ్యా పోదివా నరుల్లానే నన్నురా నరుని అయ్యా పోదివా నాయనారా నాయన భగవంతుడు దేవుడు మల్లయ్య నాయన పాదాలు మొక్కిండు 6 అన్నలు 6 వదలు అందరికన్నా పెద్దది సొండకాలు వన్ని లక్కి ఒడిగాని పాపం ఓడి కట్టి మన సీకటి ఎర్రల్లా పొన్నాడు దంతుల్లో జాజివన్న పాము మరది రా రమ్మని పిలిచి నాకు లేని భజనం పెట్టరా లేని భజనం పెట్టరా 6 అన్నలే 6 అన్నలను చంపుదావాని బాగులు పల్లెలు పట్టుకోడు వచ్చినాడు కౌశల్య అన్న కొడుకు సంగన్న వచ్చి వాని ముద్రని సాగబడ్డరా నేను 12 ఏళ్ళ పొద్దురా సంగన్న వద్దులా సంగన్న వద్దుల కాడ మద్ర కాడ ఏప మొద్దుల 12 ఏళ్ళు దాగబడ్డ నాడు 6 అన్నలు మరి పాపగారు సొంటకాలు వదిలకి ఏ వాళ్ళది ఓ మొగోళ్ళు వాడు మంత్రాలు నేర్చుడు యంత్రాలు నేర్చుడు చెర్ల పావైండు తేలైండు షాపైండు చెర్లు మరి అటువంటి గండి పెట్టించింది బాయిలు కూడిపెట్టింది కప్పరాయిండు అటువంటి వేనాడు అనగా పావై గడ్డి కుప్పల దొరవతని గడ్డి హోలు కాలబెట్టి ఎడగడ్డి సిలకల కుందేలాయి నాని సిలక కాలబెట్టి 12 ఎకరాల సిలక 12 గడ్డి కుప్పలు 12 సిరలు గండి పెట్టించి గొడ్లకు గొర్రెలకు మేకలు నీళ్ళు దొరకపోతే అవి ఓ వంట నాయన